హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి చుట్టూతా నిర్మించబోతున్న ఔటర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో మరియు కొత్తగా నిర్మిస్తున్న నాగపూర్ విజయవాడ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో ఎక్సలెంట్ గా అభివృద్ధి చేస్తున్న ఫార్మ్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు ద్వారకా. ముందుగా ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది చాలా వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి. ఇక్కడ మీరు చూస్తున్నది మన ప్రాజెక్ట్ ద్వారకా లొకేషన్. ఇక్కడ నుంచి ఈ అమరావతి కోర్ క్యాపిటల్ కి 35 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్నవి డిఫరెంట్ వేస్ లో అమరావతికి కనెక్ట్ అవడానికి ఎగ్జిస్టింగ్ మరియు కొత్తగా నిర్మిస్తున్న రోడ్లు. వాటిలో ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది హైదరాబాద్ నుంచి విజయవాడకి కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే 65. అలానే ఇటుపక్క రెడ్ కలర్ లో ఉన్నది చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16. ఇంకా ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ఈ నేషనల్ హైవే 16 కి విజయవాడలోంచి వెళ్లేటప్పుడు ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కొత్తగా నిర్మించిన విజయవాడ వెస్ట్ బైపాస్. ఇది చిన్నకాకాని దగ్గర నుంచి గన్నవరం దాకా ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఈ వైట్ కలర్ లో ఉన్నది ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్నది నాగపూర్ దగ్గర నుంచి విజయవాడ దాకా కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి పక్కనే ఈ లొకేషన్ లో మన ద్వారకా ప్రాజెక్టు ఉంది. అలానే ఇక్కడ మీరు ఎర్రుపాలెం దగ్గర ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ ని చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ లో ఉన్న నంబూరు దాకా కొత్త రైల్వే ట్రాక్ ను కూడా ప్రతిపాదించారు. ఈ రైల్వే ట్రాక్ మొత్తం పొడవు 57 కిలోమీటర్లు. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం 2245 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇప్పుడు మనం మన ద్వారకా ప్రాజెక్ట్ దగ్గర నుంచి కనెక్టివిటీ చూస్తే ఇక్కడ నుంచి జస్ట్ 8 km డిస్టెన్స్ లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇంకా కొత్తగా నిర్మిస్తున్న ఈ నాగపూర్ విజయవాడ హైవేని వాడుకొని ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ ని కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ వస్తే అమరావతిలోకి రీచ్ అవుతాము. ఈ నాగపూర్ విజయవాడ హైవే ద్వారా వస్తే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కి జస్ట్ 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొక 10 km డ్రైవ్ చేస్తే అంటే మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 35 km డిస్టెన్స్ లో అమరావతికి కనెక్ట్ అవ్వచ్చు. ఇదే కాకుండా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్ లో ఇక్కడ ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొత్త రైల్వే ట్రాక్ రాబోతుంది. ఈ ప్రపోజ్డ్ రైల్వే జంక్షన్ దగ్గర నుంచి మనం అమరావతి కోర్ క్యాపిటల్ కి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఈ ద్వారకా ఫార్మ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ కి 1 km డిస్టెన్స్ లో ప్రపోజ్డ్ రైల్వే జంక్షన్, అలానే ప్రాజెక్ట్ కి పక్క నుంచే నాగపూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే, 8 km డిస్టెన్స్ లో ఔటర్ రింగ్ రోడ్, 25 km డిస్టెన్స్ లో విజయవాడ వెస్ట్ బైపాస్, 35 km డిస్టెన్స్ లో అమరావతి కోర్ క్యాపిటల్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ కి ఫ్యూచర్ లో ఎక్సలెంట్ గ్రోత్ అనేది ఉండబోతుంది. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 40 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే ఫేజ్ 1 లో 20 ఏకర్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ లో ఫేజ్ 2 ని డెవలప్ చేస్తారు. ఈ ఫేజ్ 1 లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మ్ ప్లాట్స్ 106. ఈచ్ ప్లాట్ సైజ్ 5 గుంటాస్ అంటే 605 స్క్వేర్ యార్డ్స్ గా ఉంది. అదే సెంట్స్ లో చూసుకుంటే ఈచ్ యూనిట్ సైజ్ 12.5 సెంట్స్. ఈ ప్రాజెక్ట్ 2 మెయిన్ రోడ్స్ కి మధ్యలో అంటే మదిర టు పెద్ద గోపవరం రోడ్డుకి, అలానే పెద్ద గోపవరం టు ఎర్రుపాలెం రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ రోడ్డు విడ్త్ 60 feet మరియు ఇంటర్నల్ రోడ్స్ 40 feet వైడ్ ఉంటాయి. మిగతా హైలైట్స్ లో పామ్ ఆయిల్ కల్టివేషన్ విత్ ఎక్స్పర్ట్ కేర్ అండ్ గ్యారంటీడ్ ఈల్డ్ రిటర్న్స్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. ఫ్రూట్ బేరింగ్ మరియు మెడిసినల్ ప్లాంట్స్ ను కూడా ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తారు. అలానే ఎంటైర్ ప్రాజెక్ట్ కి డ్రిప్ ఇరిగేషన్ మరియు డెడికేటెడ్ వాటర్ సప్లై ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవే కాకుండా గేటెడ్ అండ్ సెక్యూర్ ఫార్మింగ్ ఎన్విరాన్మెంట్ విత్ 24/7 సర్వేలెన్స్, సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైటింగ్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాంటి ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ ని ప్రమోటర్ మానిటర్ చేస్తారు. ఒకసారి మనం లొకేషన్ హైలైట్స్ చూస్తే ఈ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నదే మదిర ఎర్రుపాలెం రోడ్. ఈ రోడ్డుని కట్ చేస్తా కొత్తగా నిర్మిస్తున్నదే నాగపూర్ విజయవాడ హైవే. ఈ హైవే వాడుకొని వెళ్తే ప్రపోజ్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 8 km లో కనెక్ట్ అవుతాము. ఈ హైవే మదిర ఎర్రుపాలెం రోడ్ ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ లొకేషన్ లో ఒక జంక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం రొటేట్ చేసి చూస్తే ఆపోజిట్ లో మన ప్రాజెక్ట్ ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో ఉన్నదే పెద్ద గోపవరం విలేజ్. మనం ఇంకొంచెం రొటేట్ చేసి చూస్తే ఈ పెద్ద గోపవరం దగ్గర నుంచి ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ కి కనెక్ట్ అయ్యే రోడ్డు వస్తుంది. అలానే ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డులోంచి వెళ్తే 1000 ఏళ్ల చరిత్ర కలిగిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. మన ప్రాజెక్ట్ నుంచి ఈ టెంపుల్ కి జస్ట్ 4 km డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు వీడియోని కొంచెం రొటేట్ చేసి చూస్తే ఇందాక మనం గూగుల్ మ్యాప్స్ లో డిస్కస్ చేసిన ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ ని చూడొచ్చు. ఇక్కడి నుంచే అమరావతికి పక్కనే ఉన్న నంబూరు దాకా కొత్త రైల్వే ట్రాక్ రాబోతుంది. ఈ విధంగా ఈ ఏరియా అంతా ఎక్సలెంట్ గా డెవలప్ అవుతుంది. ఈ ద్వారకా ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.